నమస్కారం. NM7 టీవీ న్యూస్కు స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల ఆవరణలో సాయమ్మ బుచ్చన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ను ఉచితంగా పంపిణీ చేశారు. వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ ఎం నగేష్ ఈ ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ట్రస్ట్ చైర్మన్ పద్మారాణి, డైరెక్టర్ జి శ్రీనివాస్ యాదవ్, కుటుంబ సభ్యులు రాములు యాదవ్, లక్ష్మణ్ యాదవ్, సతీష్ యాదవ్ల చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా పేరును అగ్రభాగాన ఉండేలా గ్రూప్లకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పరిశ్రమించాలని, ఫలితాలను సాధించాలని కోరారు. వీటికి సంబంధించిన బాగా అధ్యయనం చేసి విజేత మరియు రకరకాల పబ్లికేషన్స్ వారు డెఫినెట్గా ఎగ్జామ్స్లో రాబోయేవి ప్రాబబుల్గా మ్యాక్సిమం క్వశ్చన్స్ దీనిలో ఉంటాయి. మీరందరూ కూడా వాటిని ఆకలింపు చేసుకొని కరెక్ట్గా చదివితే డెఫినెట్గా మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి, మీరందరికీ విజయం సాధిస్తాయి. మొదటి బుక్ అడిషనల్ కలెక్టర్ గారు నగేష్ గారు అత్యంత పనివారం ఉన్నా కూడా ఈరోజు నిరుద్యోగులను ఆశీర్వదించాలని సభకు వచ్చాడు. మీరందరూ కూడా కరతాళ ధ్వనులతో వారికి మీరు అభినందనలు తెలియజేయాలి. ముఖ్యంగా ఈరోజు వాగ్దేవి జూనియర్ కాలేజ్ మరియు సాబు ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరి వారి అమ్మానాన్నల జ్ఞాపకార్థం 3rd యానివర్సరీ సందర్భంగా విద్యార్థులకు ఏదైనా ఆదుకోవాలి. మరి కాంపిటేటివ్ స్పిరిట్ ఇప్పుడు మొత్తం కూడా నిరుద్యోగులు కూడా అందరూ ఉద్యోగుల కోసం ప్రార్థనాడుతున్నారు. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వారికి ఏదైనా చేయూతనివ్వాలి, ఒక మార్గదర్శనం ఇవ్వాలి, ఒక గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళకు ఆదుకునేటట్లు ఏదైనా మెటీరియల్ కూడా ఇవ్వాలని చెప్పేసి అని ముందు రావడం ముఖ్యంగా వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాను. ఎలక్షన్ల కోసం కావచ్చు, కొన్ని ఇన్స్టిట్యూట్ తిరిగాను. ఎలక్షన్లో భాగంగా పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేసినప్పుడు కొన్ని స్కూల్ చూడడం జరిగింది. అందులో ప్రైవేట్ సంస్థలు కూడా చూశాను. మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రైవేట్ సంస్థలతో పోటీ పడుతూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా వనపర్తిలో ప్రభుత్వ సంస్థలు ఎలాగే ఉన్నవి, అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు కూడా క్రిక్కించిన విద్యార్థులతో ఉన్నది. ఎక్కడ చూసినా కానీ కూడా విద్యార్థులు చాలా కష్టపడుతున్నారు, చదువుతున్నారు. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు కూడా పెద్ద పెద్ద హోదాల్లో కూడా ఉన్నారు. జ్యుడిషియల్ ఆఫీసర్గా, అదేవిధంగా సివిల్ సర్వీసెస్గా, పోలీస్ ఆఫీసర్గా ఉండడం జరిగింది. మరి వాళ్ళ స్ఫూర్తిలో కావచ్చు బహుశా విద్యార్థులు కూడా ఇంత మొత్తంలో పెద్ద మొత్తంలో జమ కావడం కూడా చాలా సంతోషకరం. మరి ఈ కాంపిటేటివ్ స్పిరిట్లో అందరితో పాటు మనం ఒక మంచి వాతావరణంలో మనం పోటీతత్వం పెంచుకోవాలి. అందుకు అనుగుణంగానే ఇప్పుడు గూగుల్స్ వచ్చినవి, ఆన్లైన్లో ఎన్నో మెటీరియల్ దొరుకుతుంది. మరి మన దానికి తోడుగా వీళ్ళు రిటర్న్గా ఉన్న మన హార్డ్ కాపీస్ కూడా ఇవ్వడం కూడా చాలా సంతోషకరం. పుచ్చుకొని అందరూ కూడా విజయపంతా గడిచి వనపర్తి జిల్లాని రేపు పబ్లిసిటీ కమిషన్లో మొదటి స్థానం జరగడానికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.